జగన్ ప్రభుత్వం ఆ మధ్యన జియో నెంబర్ 1 అని ఒకటి తీసుకొచ్చింది. దాని కాన్సెప్ట్ ఏంటి, రాష్ట్రంలో ఎక్కడా కూడా పబ్లిక్ మధ్యలో సభలు పెట్టకూడదు, పబ్లిక్ మధ్యలో రోడ్ షోలు పెట్టకూడదు, తద్వారా పబ్లిక్ ఇన్కన్వీనియంట్ అవుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వాల్సి వస్తే అదే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రోగ్రామ్ చేయాల్సి వస్తే పోలీసు అనుమతి తీసుకోవాలి. పోలీసులు ఒకవేళ ఆల్టర్నేటివ్ చూపెడితే అక్కడికే వెళ్ళి పెట్టాలి. మ్యాక్సిమం పోలీసులకు కూడా ఒక గైడ్లైన్స్ ఇస్తూ ఓపెన్ ప్లేసుల్లో అవుట్స్కట్స్లో పెట్టండి, పబ్లిక్కి ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా చూడండి అని చెప్పింది. దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళడం, కోర్టులో దాన్ని ఆపేయమంటే ఆపకపోవడం, ఇదంతా నడిచింది. బట్ ఇప్పుడు ఆ స్ఫూర్తి ఏమన్నా ఎన్నికల్లో మరి పోనీ జగన్ ఏమన్నా చేస్తున్నాడా? ప్రతి చోట కార్నర్ మీటింగులు పెడుతున్నారు. ఆ కార్నర్ మీటింగ్లో 3 రోడ్ల కూడలలో పెడితే 3 వైపుల ట్రాఫిక్ ఆగిపోయినట్టే కదా. నిన్నటి ఈ విజువలే చూడండి ఎట్లా ఉందనేది. 3 రోడ్ల కూడలి. సరే, చంద్రబాబు అదే చేస్తున్నాడు, పవన్ అదే చేస్తున్నాడు. వాళ్ళు చేయడానికి ఎందుకంటే వాళ్ళు అసలు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. కానీ జగన్ అన్న మరి ఊరు చివర పెట్టాలి కదా. మరి జగన్ ఊరు మధ్యలోనే పెడుతున్నారు కదా. అంటే జీవో లేదు కాబట్టి ఆపేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏది తర్వాత హైకోర్టు దగ్గర నుంచి వెళ్ళి తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, దాని మీద సంబంధించి రిస్ట్రిక్షన్ రావడం, వీటి నేపథ్యంలో బాగానే ఉంది. ఇప్పుడు అనుమతి తీసుకునే చేస్తారు. కానీ ఆ స్ఫూర్తి జీవో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వానికి స్ఫూర్తి ఉండాలి కదా. ఆ స్ఫూర్తి ప్రకారం తామన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఊరి చివరి పెట్టడం లాంటివి చేయాలి కదా. అది చేయలేకపోతున్నారు, అదే విశేషం.